నాయకులని ఈ నాయకులను ఎవరైనా తప్పు చేసిన జైలు పెట్టాలి మా కోరిక. అది వైసీపీ పోలీసు ఇంకా మంచిది మేడం. కాకపోతే అంటే జగన్ కి సంబంధించిన కోవట్లుగా మారిన వారే ఇప్పుడు అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించి సూత్రధారులు అన్న విషయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మేడం వైసీపీ నుంచి టీడీపీ చాలా మంది వచ్చారు. అందులో కోవట్లు ఎవరు ఉన్నారు, మంచి ఎవరు ఉన్నారు మనం చెప్పలేం. ఎవరు రాష్ట్రం ఉండదు కదా మేడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి పేరు వస్తుంది, ప్రజల్లో మంచి పథకాలు కానీ ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటుంది. దీన్ని ఎలాగోలాగా ఇప్పుడు అందరికి సిట్టు ఆల్రెడీ పిలుస్తుంది. వీళ్ళకి ఎలాగో కేసులు పడతాయి, లోపలికి వెళ్తారు. ఈ బురదేదో మళ్ళీ కూటమి ప్రభుత్వం జల్లిస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ మేము అలాగే ఎక్కడ చేసే ప్రయత్నం లేదు మేడం. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారికి కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గానీ ఎవరిని క్షమించేదే లేదు. అది మేము చేసిన మమ్మల్ని కూడా జైలు పెడతారు. అది ఒకటి గుర్తుపెట్టుకో లోసి